ఒకేసారి 2 శుభవార్తలండి. ఉద్యోగుల పెన్షన్‌లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుందా? నేను చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సో, ఒక హిందూ క్యాలెండర్ ప్రకారం అతిపెద్ద పండుగ దీపావళి, దసరా అని చెప్తూ ఉంటారు కదా. ఇందుకు సంబంధించి 2 గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. సో, ఈ పండుగ సీజన్ సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లకు డబుల్ ధమాకా అనవచ్చు. ఎందుకంటే తగిలినట్లు ఉద్యోగుల వర్గాల చర్చ జరుగుతుంది. ఒకటి కరువు భత్యం అనగా డిఏ, రెండో 8వ వేతన సంఘ ఏర్పాటు. ఈ రెండు కూడా దసరా, దీపావళి ముందే అమలయ్యే అవకాశాలు అయితే ఉన్నట్లు యథావిధిగా ఏడాదికి విడుదల చేయాల్సినటువంటి 2 డిఏల్లో రెండో కరువు భత్యం రావాల్సి అయితే ఉంది. ఇక కొన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న 8వ వేతన సంఘం కూడా త్వరలోనే ఏర్పాటు కావాల్సి అయితే ఉంటుందన్నమాట. సో, ఇక దీపావళికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం శుభార్త అయితే అందించనుంది. ప్రభుత్వం డేర్నెస్ అలవెన్స్ డిఏలో 3% పెంపు ప్రకటించనుందన్నమాట. రెండో జాక్పాట్లు ఏమిటంటే అదనంగా ప్రభుత్వం 8వ వేతన సంఘం అయితే తీసుకురానుంది. ఇది 2026 నుంచి జీతాల పెన్షన్లు భారీగా మార్పులు అయితే జరుగుతాయని చెప్పేసి. ఇక డిఏ పెంపు, డిఏ కరువు భత్యం ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించి లభించే అదనపు ఆర్థిక ప్రయోజనాలు, ద్రవ్యోల్బణాన్ని కొలమానం చేసే వినియోగదారుల సూచికకు సంబంధించి ఆధారంగా ప్రతి సంవత్సరం మార్చి, సెప్టెంబర్లో 2 సార్లు అయితే సవరిస్తారు. ప్రస్తుతం డిఏ ప్రాథమిక వేతనంలో 50% అయితే ఉంటుందన్నమాట. దీపావళికి ముందు 3% పెంపుదల దానిని 50%కి పెంచనుంది. దీనివల్ల 1.2 కోట్ల పైగా ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించి ప్రత్యక్ష ప్రయోజనం అయితే లభించినట్టు తెలుస్తుంది అనమాట. ఇక ఇందుకు సంబంధించి 8వ వేతన సంఘం అంటే ఏం చెప్తున్నారు ఏంటంటే ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు భారీగా పెరగడంలో వేతన సవరణ సంఘం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి 7వ వేతన సంఘం ఏడాదిలోనే ముగియనుంది. ఇక 8వ వేతన సంఘం వచ్చి 2026 నుంచి అమల్లోకి రావాల్సి అయితే ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల జాతీయ సమైక్య ప్రకారం 8వ వేతన సంఘం అమలులోకి వస్తే మాత్రం వేతనాలు, పింఛన్లు భారీగా పెరుగుదల అయితే వస్తాయన్నమాట. ఇందుకు సంబంధించి ఫిట్మెంట్ కారణం అయితే లెక్కిస్తారు కాబట్టి 2.57 నుంచి 2.86 పెరగవచ్చు. కనీస పెన్షన్ అనగా 18,000 నుంచి 51,480 పెరుగుతుందన్నమాట. కనీస పెన్షన్ 9,000 రూపాయల నుంచి 25,740కి పెరుగుతుందన్నమాట. జీతాలు, పెన్షన్లకు సంబంధించి 30 నుంచి 40 ఇలా 34% వరకు పెరగవచ్చు. 8వ వేతన సంఘం దాదాపు 50 లక్షల పైగా ఉద్యోగుల వేతనాలు భారీగా పెరుగుదల, 65 లక్షల మంది పింఛన్దారుల్లో ఈ ప్రయోజనం అయితే లబ్ధి అయితే చేకూరబోతున్నారు. గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి.